దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్సెల్ఆర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 75,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆర్సెల్ఆర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలాన్ని ఎంపిక చేయగా కేంద్రం అనుమతి ఇచ్చింది. తొలి విడతగా 2,200 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం, రైల్వే లైను, ఐరన్ ఓర్ స్లరీ పైప్ లైన్లు ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఈ ప్లాంట్ ప్రారంభమైతే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కర్మాగారంగా ఖ్యాతి రానుంది. ఈ స్టీల్ ప్లాంట్ 2 విడతల్లో దాదాపు 5,300 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. తొలి విడతలో 8.2 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు. 2029 నాటికి ప్రొడక్షన్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. 2వ విడత నాటికి ఈ మొత్తాన్ని 17.8 మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద సమీకృత ఉక్కు కర్మాగారం కానుంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి మామూలుగా ఉండదు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కారణంగా ఏర్పాటయ్యే అనుబంధ పరిశ్రమలతో కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 75,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. 80 అడుగులు వెడల్పులతో 2 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. ఈ పనులు సగం మేర పూర్తయ్యాయి. నీటి అవసరాల నిమిత్తం 332 కోట్లతో 55 కిలోమీటర్ల మేర భారీ పైప్లైన్ నిర్మాణం చేపట్టారు.